అమలు చేయాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ కనీస వేతనాలను అమలు చేయాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. సమస్యలపై చర్యలు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇవ్వాలి. ఇసుక అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలి. ఇసుక అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలి. కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. కల్పించాలి. విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థల ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. సంస్థలోనే విద్యుత్ రీడర్స్ కి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. ఎస్బీ అకౌంట్ ద్వారా వేతనాలను కల్పించాలి. ఎస్బీ అకౌంట్ ద్వారా వేతనాలను కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. అమలు చేయండి. విద్యుత్ మీటర్ రీడర్స్ కనీస వేతనాలను అమలు చేయాలి. చేయండి. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమాన్ని చేయండి. విజయవాడ కార్యక్రమాన్ని చేయండి. పరిష్కరించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలను పరిష్కరించాలి. అమలు చేయాలి. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రతను కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రతను కల్పించాలి. అమలు చేయాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ వేతనాలను కల్పించాలి. కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలే ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నెరవేర్చాలి. మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రతను కల్పించాలి. మీటర్ రీడర్స్ ఉద్యోగ భద్రతను కల్పించాలి. మీటర్ రీడర్స్ వేతనాలు వేసుకునే అకౌంట్ ద్వారా ఇవ్వాలి. మీటర్ రీడర్స్ వేతనాలు వేసుకునే అకౌంట్ ద్వారా ఇవ్వాలి. పరిష్కరించాలి. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలను పరిష్కరించాలి. మీటర్ రీడర్ సమస్యలను పరిష్కరించాలి. చేయండి. 27వ తేదీన విద్యుత్ మీటర్ రీడర్ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పరిష్కరించాలి. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలను పరిష్కరించాలి. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలను పరిష్కరించాలి. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలను పరిష్కరించాలి. కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఉద్యోగ భద్రతను కల్పించాలి. చెల్లించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. కల్పించాలి. విద్యుత్ సంస్థలైన ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలైన ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలి. ఏర్పాటు చేయండి. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలపై 27వ తేదీ విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. గత 20 సంవత్సరాల నుంచి మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేదో న్యాయం చేస్తానని చెబుతుంది, కానీ అది తాత్సారం చేస్తున్నారు. దీని గురించి మా మీటర్ రీడర్స్ 21వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందరూ దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. పనిచేస్తున్నాం. రేపు జరగబోయే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీడర్స్ అందరూ ఈ కిషోర్ జిల్లా ఏఐటిసి నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా 27వ తేదీన చలో విజయవాడ పిలుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల నుండి విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమం హాజరు కావాలని కోరుతా ఉన్నాము. 27వ తేదీన సోమవారం రామపడి గ్రూడ్ దగ్గర నుంచి విద్యుత్ సౌధ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. అనంతరం విద్యుత్ సౌధ దగ్గర మహాకరణ ఉంటుంది. కాబట్టి విద్యుత్ మీటర్ రీడర్స్ అంతా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పుడు చాలా పెద్ద హడావిడి చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క ఉద్యోగ భద్రత మనుగడే ప్రమాదంలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి ఉనికి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా విద్యుత్ మీటర్స్ యూనియన్ ఏఐటీసీగా పిలిపించి ఈ సమస్య మీద ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధికి భంగం కలిగించే ఎటువంటి చర్య అయినా సరే మేము దాన్ని ప్రతిఘటిస్తాము, తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తా ఉన్నాము. మీరు స్మార్ట్ మీటర్లు కానీ ఎటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా విద్యుత్ మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించిన తర్వాతే మీరు ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యుత్ మీటర్ రీడర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.
విద్యుత్ మీటర్ రీడర్స్కి కనీస వేతనాలు లేవు, పీస్ రేట్గానే వాళ్ళకి చెల్లిస్తూ ఉంది. ఒక పక్కన విద్యుత్ మీటర్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టులు ఏమో కోట్లకు పడలేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి రీడర్స్ మాత్రం చాలీ వేతనంతో అర్ధాంత బతుకుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యుత్ మీటర్ రీడర్స్కి కనీస వేతనాలు జాతీయ లేబర్ కమిషన్ చెప్తున్నట్టు 37,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇచ్చే వేతనాలు కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యుత్ మీటర్ రీడర్స్ అందరినీ కూడా రెగ్యులేట్ చేసి విద్యుత్ సంస్థలో ప్రత్యేక ఉపాధిని కల్పించి చేయాలనేసి ఏఐటీసీ విద్యుత్ మీటర్ రీడర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున 21వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.